కనీసము పరిశుద్ధ జీవితంలో నీ రక్షణ అన్నదని చేపట్టుకొని నడిచే విషయంలో, పరలోక పట్టణం గురి గమ్యమైన విషయంలో నువ్వు రోషం కలిగి జీవిస్తున్నావా? మొగశృతి కలిగి జీవిస్తున్నావా? మొగశృతి కలిగి ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కలాగా సేవ చేస్తున్నావా? కాదు. ఆత్మ నశించే ఆత్మ, నిత్య నరగానికి వారసైన ఆత్మ, ఆత్మని రక్షించాలి. మొగశృతి లేకుండా పరిశుద్ధ జీవితం కలిగి నీకు ఇచ్చిన నీతిమంతుడు ఇచ్చిన ఆ నీతిని చేపట్టుకొని ఆ రక్షణ పాత్రని చేబుచ్చుకొని ఆ దేవుడు నేను నడిచే మార్గంలో నేనే మార్గము సత్యము జీవము ఆ దేవుడితో నడిచే కృప కలిగి ఆ దేవుని కృపని ప్రతి నిత్యము కోరుకుంటూ విరిగి నలిగిన హృదయంతో ఆయన పాద సన్నిధానంలో పడి ఆయన నడిపించే మార్గం నడుచుకుంటూ ఆయన ప్రేమని ఇతరులకు పంచుకుంటూ ఆయన కల్వరి త్యాగాన్ని ఇతరులకు పంచుకుంటూ నువ్వు నడవగలిగితే దేవుడు పౌలు కన్నా గొప్పగా మనల్ని వాడుకుంటారండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఈ రోజు పౌలుతో ఒక రివైవల్, వచ్చే వారము ఇంకా నూతన విషయాలతో మీతో నేను మాట్లాడతాను. ప్రార్థన చేసి మనం ముగించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. తండ్రి దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, అద్భుతాలు చేయవాడానికి స్తోత్రం నాయన. స్తోత్రం రాజా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం, పరమాత్మడానికి స్తోత్రం, నమ్మతగిన దేవానికి స్తోత్రం స్తుతి రాజా. అయ్యా రివైవల్ మీటింగ్ లో సౌలుతో ఎలాగా మాట్లాడి సర్వశక్తి మంత్ర దమస్క మార్గంలో సౌలుని పౌలుగా మార్చుతండి. నీ నామ కొరకు గొప్ప పాత్రగా మలుచుకొని అయ్యా ఆయన ఎడతగ్గని కృపని వాత్సల్యతని కనికరాన్ని కటాక్షాన్ని చూపించి పౌలుతో నడిచిన సర్వశక్తి మంత్ర ఈ రోజు మాతో నడవండి అయ్యా. అయ్యా మా విచారం మీకు తెలుస్తున్నాయన, మా గుడ్డితనం మీకు తెలుసు అయ్యా. ఎప్పుడైతే అననీయులు ముట్టాడో తాకాడో సర్వశక్తి మంత్ర ఆ కళ్ళ నుంచి పొరలు రాలిపడింది తండ్రి. ఆయన బాప్తీసం ఇచ్చాడు తండ్రి దేవా, అభిషేకించారు సర్వోన్నతుడ. దేవుడు అంత మాత్రం వదిలేదు, ఆయనకు ఆహారం పెట్టమన్నారు తండ్రి. భౌతిక ఆహారం, శరీరం కావాల్సిన ఆహారం కూడా పెట్టిన తర్వాత పౌలు మొదటిగా చేసిన పని ఏమిటంటే సత్య స్వార్థ, దేవుని చూశానని సాక్ష్యాన్ని మోసుకొని అనేకలు పగవాలుగా చేసుకున్నప్పటికీ తండ్రి దేవా సర్వలోకం నీ సత్య స్వార్థ చాటడానికి గొప్ప పాత్రలను నువ్వు మలచుకొని వాడుకున్నావు నాయన. అయ్యా ఈ రోజు మా సంఘంలో ఉన్న బిడ్డల్ని, నా కుటుంబంలో ఉన్న బిడ్డల్ని, సర్వలోకంలో ఉన్న బిడ్డల్ని, మా బంధుమిత్రుల్ని, మా చుట్టాన్ని, మా రక్త సంబంధం కలిగిన వారిని యేసుక్రీస్తు సర్వోన్నతుని నామంలో అయ్యా నీ వెలుగుతో ముట్టమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీ స్వరంతో మాట్లాడయ్యా. అయ్యా ఒక స్వరం వినపడిన ఆ స్వరం ఏంటంటే ముళ్ళ పొదలు తినడము నీకు సాక్ష్యమే కదా. అవును తండ్రి, మమ్మల్ని మన్నించయ్యా, క్షమించయ్యా. నిన్ను తన్నవాడు జీవించగలుగుతాడా? నీ కలుగుటని ఉంటేనా వాడు బ్రతకగలుగుతాడా తండ్రి దేవా? అయ్యా నువ్వు రాయి ఉన్నావు తండ్రి, బండ నీ మీద పడే వాళ్ళు బ్రతకగలుగుతారా? నువ్వు పడితే జీవించగలుగుతారా? కానీ అయ్యా కోపిస్తూ కృప చూపిస్తున్న దేవా, రోషం కలిగిన దేవా, మహాభేంద్రుడా, ఓ సర్వాధికారి, ఓ సర్వోన్నత, మహిమగల రాజా, మా మధ్యలో దిగిరయ్యా. మా పాపంలో, మా దోషంలో, మా విక్రమ క్రియలు, అయ్యా నీ చేసిన తిరుగుబాట్లు, మా కళ్ళు చేసిన పాపాలు, మా నోరు చేసిన పాపాలు, అయ్యా మా కాళ్ళు చేసిన పాపాలు, మా చెవులు చేసిన పాపాలు, సౌలు వల్ల మమ్మల్ని మార్చుకోయ్యా. మా కళ్ళు నుంచి ఉన్న అపవాది సాతాను ఈ లోక సంబంధమైన దేవత కట్టెబెట్టిన కట్టల్ని విప్పేయమని అడుగుతున్నాను ఆయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా. యాంశ్రీ ప్లాజాలో యజమానితో ఇక్కడ ప్రతి ఒక్క పరిచారకులు పరిచయం చేస్తున్న వాళ్ళని యజమాని అని అయ్యా మీరు దీవించండి ఆయన, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా నీ కృపతో తాకండి తండ్రి. అయ్యా నీ కార్యం జరిగించండి నాయన. అయ్యా తగ్గించుకొని పౌలు మరణ పరిణం తగ్గించుకున్నాడు అయ్యా. ఆయన ఏమాత్రం నీకు విరోధంగా పాపం చేయలేదు నాయన, ఏమాత్రము నేను దూషించలేదు నాయన, ఏమాత్రము ఆయన తండ్రి నేను మాటతో కూడా హింసించలేదు నాయన. దోషకుడు హింసకుడైన పౌలుని అయ్యా సత్య స్వార్థ పలికే గొప్ప పాత్రగా మలుచుకున్న నా సర్వశక్తి మంతుడా, ఈ రోజు నీ ప్రజల్ని దర్శించవా, నీ ప్రజల్ని ముట్టయ్యా, తాకయ్యా. ప్రతి వ్యాధి రోగము, నానా విధమైన వ్యాధి రోగము, విచారాలు, వాళ్ళ బాధ, ఒంటరి పయనము, వాళ్ళ కష్టాలు, కన్నీరు, కరువులు, కాటగాలు తండ్రి, ఆర్థిక ఇబ్బంది, మానసిక స్థితి, అయ్యా కృంగిపోతున్న స్థితి, చేతగానే స్థితి, అనారోగ్యంతో ఉన్న స్థితి, ఏ స్థితిగతిలో ఉంటా అయ్యా నేను అన్నా కదా నాయన. నా బిడ్డ ఉపవాసం ఉండి 3 దినాలన్న పానం మానేసి అయ్యా నేరుగున్న వీధిలో కూర్చొని యూదా ఇంట్లో
కన్నీరు కాసి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు అక్కడ వెళ్ళమన్నావు కదా నాయన. మా అడ్రస్లు నీకు తెలుసు, మా బాధ నీకు తెలుసు అయ్యా, మా విచారం మీకు తెలుసు అయ్యా, మా కన్నీరు మీకు తెలుసు, మా ప్రయాసం కృష్ణునందు బ్రతబోదు నాయన. నీ కొరకు పడే ప్రయాసాలు బ్రతబోదయ్యా. ఈ రోజు నిలబడబెట్టావు, ఇంకో నిలబడబెడతావయ్యా. ఈ రోజు కాపాడావు, ఇంకొక మా ప్రజల్ని కాపాడతావు నాయన. ఈ రోజు రక్షించుకున్నావు, నీ రక్షణ ఆనందం మాకు దయచేస్తావు అయ్యా. అయ్యా మాకు ఉల్లాస వస్త్రం ధరింప చేయండి నాయన. పౌలోలే మమ్మల్ని అభిషేకించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ నీ కొరకు వాడుకో అయ్యా. పనికొచ్చే పాత్రగా వాడుకోము అయ్యా. మాకు కూడా అదే మాట అయ్యా. బ్రతుకైతే క్రీస్తు, సావైతే మాకు మేలు మేలు నాయన. నువ్వు చాలిన దేవుడు, నువ్వు చాలయ్యా. మీరు మాకు చాలిన దేవుడు అయ్యా. నువ్వు మాత్రం చాలయ్యా. మళ్ళీ విశ్వాస పెంపొందిన ఇచ్చేయము అయ్యా. నీ కృపతో తాకుము నాయన. నీ కార్యాలు మా పట్ల జరిగించండి నాయన. అయ్యా నీ ప్రజల్ని ముట్టండి నాయన. సర్వలోకానికి రక్షణ దయచేయండి నాయన. నీ కాపుదల దయచేయ, నీ భద్రత దయచేయము. దుర్మార్గుల నుంచి మృగాల గుణాలు, పిశాచిక ఆనందం కలిగి ఆడవాళ్ళు పాడు చేసిన దుష్టుల్ని, వాళ్ళ వెనకాల పని చేసిన ప్రతి ఒక్క సాతాను అంధకార క్రియలు, అపవిత్ర కాడిని, వ్యాధి రోగం కలుగజేస్తున్న సాతాను సముగాని నిరంతరంగా బంధించి నిత్య నరకంలో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ ప్రజలకి కాపుదల దయచేయ, భద్రత దయచేయ, కానీ వీరి ఎరగని కార్యాల జీవితంలో దయచేయ. పట్టుకొని నాయన నీ మార్గం నడిపించయ్య. నీ జీవాన్ని దయచేయము తండ్రి దేవ. అయ్యా నీ శక్తి వాళ్ళకి బోధించండి నాయన. మీకు స్తోత్రులు చెల్లిస్తున్నానయ్యా. పాపానికి జీతమైన మరణం నుంచి కాపాడండి రాజా. నిత్య జీవం దయచేయము తండ్రి. ప్రతి కాడిని విరగొట్టయ్యా. ప్రతి ఒక్క ద్వారా తెరబడును కాక వేస్తున్నామంలో. ప్రతి ఒక్క కాడిలు విరగొట్టబడును కాక. నీ బిడ్డ సులువైన కాడి, నీ కాడిని మోసుకుని నడుస్తును కాక. మీరే కాపరిగా, కుమ్మరిగా, మా ప్రధాన యాజకుడుగా, మా రాజుగా, మా తండ్రిగా, మా తల్లిగా, మా ప్రభువుగా, అయ్యా మా ఆలోచనకర్తగా, మా పోషణకర్తగా, మా రక్షణకర్తగా, మాకు ఆయుష్ ఇచ్చే దేవుడుగా అయ్యా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. అయినా మీకు స్తోత్రములు రాజా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఆంశ్రీ ప్లాజా బిల్డింగ్ అనేక ఆత్మలు వచ్చి స్వస్థత విడుదల పొందుకొని రక్షింపబడి ఈ పరలోక రాజ్య వాసులు మార్చడానికి వాడుకోండి నాయన. వాడుకోండి అయ్యా. ఈ బిల్డింగ్ అంతా నీ రక్త ప్రోక్షణ జరుగును కాక. ప్రతి కుటుంబంలో నీ రక్త ప్రోక్షణ జరుగును కాక. ప్రతి చీకటి శక్తులు కాలిపోను కాక. ప్రతి అనారోగ్య కట్టలు తెగిపోను కాక. ప్రతి అంధకార క్రియలు వేస్తున్నాము లయమును కాక. సాతాను శక్తులు కుప్పకొనిపోను కాక. నీ ప్రజలకు వెలుగు, సత్యము, సంతోషము, సమాధానము, శక్తి కలుగును గాక నాయన. ఆశీర్వదించి దీవించమని క్రీస్తు సర్వోన్నతుని నామం అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.